హలో ఎవ్రీవన్, ఔరంగాబాద్లో మా డే 3 ఇలా స్టార్ట్ అయిందనమాట. ఈరోజు మేము షిరిడి వెళ్దాం అనుకున్నాము. దాంతోపాటు 4 యాత్రలు కూడా ఉన్నాయన్నమాట, 4 పుణ్యక్షేత్రాలు. సో నేను మా అమ్మాయి గారు ముందుగా లేచి ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి వచ్చేసాము బయటికి. మా వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. సో మేము 5:30కి రెడీ అయితే వాళ్ళు 6 కల్లా ఇలా వచ్చారు. సో మేము 6 స్టార్ట్ అయ్యాము. షిరిడి రీచ్ అయ్యేసరికి 7:30 అయితే అయిందనమాట. సో 1.5 అవర్లో మేము రీచ్ అయిపోయామన్నమాట. అంటే ఔరంగాబాద్ నుంచి షిరిడీకి 150 కిలోమీటర్స్. హైవే చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంది కాబట్టి డ్రైవర్ కొంచెం ఫాస్ట్గానే తీసుకువెళ్ళాడు. ఇంకా దర్శనం కూడా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇలా ఫొటోస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఫొటోస్ కూడా అయిపోయిన తర్వాత చిన్న చిన్న షాపింగ్ చేసుకున్నాము. ఇంకా టెంపుల్ బయటికి వచ్చిన తర్వాత టెంపుల్కి రైట్ సైడ్ మ్యూజియం లాంటిది ఉంటుందన్నమాట. సో ఏంటా అని వెళ్ళాము లోపలికి. అక్కడ ఏంటంటే సాయిబాబా గురించి, షిరిడి గురించి పెయింటింగ్స్ ఉంటాయి. దాంట్లో స్టోరీ కూడా చెప్తారనమాట, ఒక్కొక్క పెయింటింగ్ చూపిస్తూ. సో బాగుంది, ఎవరైనా వస్తే ఖచ్చితంగా దాన్ని విజిట్ చేయండి. అలానే మంచి షాపింగ్ కూడా ఉంది అందులో, చాలా మంచి ఐడల్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనం టెంపుల్లో నుంచి చూస్తుంటే మనకి సాయిబాబా విగ్రహంతో ఇది పార్క్ అయితే కనిపిస్తుంది కదా, దీంట్లో కూడా వెళ్ళామన్నమాట. ఫోటో లవర్స్కి ఇదా అదా అని కాదు, మనం చూడలేని ప్లేస్లు ఖచ్చితంగా వెళ్తే అక్కడ ఖచ్చితంగా ఫొటోస్ అయితే పక్క కదా. నేను ముందుగానే కూర్చుని పోయాను, నాకు కొన్ని ఫొటోస్ తీసేయండి అని చెప్పేసి. అక్కడ డైలాగ్ కూడా వేస్తున్నారు, అగో సాయిబాబా ఆశీర్వదించేస్తున్నారని. సో ఇలా ఫన్గా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మా వదిన గారు అయితే ఏకంగా బెంచ్ ఎక్కి మరి ఫొటోస్ తీసేస్తున్నారు మా కోసం. ఇంకా ఫొటోస్ ప్రోగ్రామ్ అలా అయిందో లేదో, ఇంకా 10 అయింది. 10కి అన్నప్రసాదం స్టార్ట్ చేస్తారంట. సో 10:30కి మేము వెళ్ళాము. 10 కదా అయింది, ఎవరు వస్తారులే అనుకున్నా కానీ చాలామంది ఉన్నారు. సో ఇలా సాయిబాబా దర్శనం బాగా జరిగింది. దాంతోపాటు 3 యాత్రలు కూడా చేసామన్నమాట. ఫుల్ వీడియో లింక్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.